హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మన ఆరోగ్యానికి విటమిన్ సి అనేది ఎంతో ముఖ్యం, దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళే హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లో వెళ్ళిపోదాం. విటమిన్ సి మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనివల్ల త్వరగా జబ్బులు అనేవి మనకు రాకుండా ఉంటాయి. అలాగే ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అలాగే శరీరంలో కణజాల పెరుగుదలకు తోడ్పడుతుంది. గాయాలను కూడా నయం చేయడానికి విటమిన్ సి అనేది సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్ నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా విటమిన్ సి అనేది సహాయపడుతుంది. జలుబు తగ్గించడానికి విటమిన్ సి అనేది సహకరిస్తుంది. ఇప్పుడు మనం విటమిన్ సి ఏ పదార్థాలు లభిస్తుందో వాటి గురించి మనం తెలుసుకుందాం. నిమ్మకాయలు, ఎర్ర మిరియాలు, కివి, నారింజ, బత్తాయి, స్ట్రాబెర్రీ, బ్రోకలీ, టమాటా, బంగాళదుంప, క్యాలీఫ్లవర్, బొప్పాయి, మొలకలు, నల్ల ఎండు ద్రాక్ష, ఈ పదార్థాల్లో విటమిన్ సి అనేది మనకు లభిస్తుంది. ఇప్పుడు మన రోజుకి ఎంత విటమిన్ సి అనేది మన శరీరానికి అవసరమో తెలుసుకుందాం. మనకి రోజుకి 65 మిల్లీగ్రాముల నుంచి 90 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి అనేది అవసరం. ఒక నారింజ పండులో 82 మిల్లీగ్రాముల విటమిన్ సి అనేది లభిస్తుంది. ఇది మన రోజంతా సరిపోతుంది. బ్రోకలీలో 89 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ విటమిన్ సి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అనేది, అలాగే ఏ పదార్థాలు విటమిన్ సి అనేది లభిస్తుంది, అలాగే రోజుకి మనకి ఎంత క్వాంటిటీ విటమిన్ సి అనేది మన శరీరానికి అవసరం అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.